నమస్తే. నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే హర్ష సాయి ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ సంచలనం అని చెప్పొచ్చు. మనం అంటే ఒకప్పుడు తను చిన్న చిన్న వీడియోలు చేస్తూ తను యూట్యూబర్ గా ఎంత గొప్ప స్థాయిలో ఎదగడం కూడా మనం చూసాము. పేదవాళ్ళకి కష్టం వచ్చిందంటే ముందు తనుండి నేనున్నానంటూ చాలా మందికి సహాయం చేసిన వ్యక్తి. చిన్న చిన్న అనాథ పిల్లలకు కూడా వాళ్ళు ఏదైనా తినాలన్నా కూడా ఎట్లాంటి 5 స్టార్ హోటల్స్ కి తీసుకెళ్లి తినిపించడం మనం చూసాం. చాలా వీడియోలు అయితే తను చాలా రకంగా తనకంటూ ఒక మార్కునైతే తను తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు చూసినట్టయితే తన మీద ఒక మహిళ అయితే కేసు నమోదు చేసింది. అసలు ఏం జరిగింది హర్ష సాయి విషయంలో అనేది మనకి వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ చిరంజీవి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే హర్ష సాయి తను అంటే తన వీడియోస్ ద్వారా మనకు తెలుసు. అతను ఎలాంటి వర్క్ చేస్తాడు, ఎలాంటి వీడియోస్ చేస్తాడు అనేది కూడా మనకు తెలుసు. అయితే ఈ కేసు అనేది ఎందుకు అతని మీద నమోదైంది, అసలు ఏంటి సార్, ఇప్పుడు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఈ విషయంలో, ఈ కేసు విషయంలో? ఈ కేసు విషయంలో అంటే ఇది ఈ రోజున ఈ కేసు రిజిస్టర్ అయిన కేసు ఈ రోజుతో చూస్తే సరిపోదండి. ఇది ఒక సంవత్సరం నుంచి జరుగుతుంది. 4 నెలల నుంచి అనేక రూపాల్లో హర్ష సాయిని అనేక ప్లాట్‌ఫామ్‌ల మీద బెదిరించటం, డబ్బుల కోసం అనేక ప్రయత్నాలు చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే దిస్ ఈస్ ది ఫైనల్ రియాక్షన్. ఎందుకంటే కొంతకాలం బెట్టింగ్స్ అన్నారు. కొంతకాలం ఇతను చేసే యాప్‌లు కరెక్ట్ కాదన్నారు. అవన్నీ ఫేక్ అన్నారు. అసలు ఇతను కరెన్సీ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదన్నారు. రకరకాలేశారు. అవన్నీ రిఫ్యూజ్ చేసుకుంటూ వచ్చేసరికి దిస్ ఈస్ ది ఫైనల్ కాల్. అంతే తప్ప దీన్ని విడిగా చూడాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ చూస్తుంటే చాలా మంది మన గతంలో చూసినట్టయితే హర్ష సాయి ఎవరైతే ఉన్నారో తన మీద అంటే బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు, పెట్టే యాప్స్ తను డబ్బు సంపాదిస్తున్నాడు, తనకి ఎక్కడి నుంచి ఇంత డబ్బు వస్తుంది అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే తనని అంటే తన గురించి యూట్యూబ్ లో కానీ శాటిలైట్ మీడియాలో కానీ చాలా వరకు డిబేట్స్ లో కూర్చొని కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మరి ఈ కేసు తన అంటే ఇదొక సైడ్ అదొక సైడ్ లాగా చూసుకోవచ్చా, లేకపోతే ఇదంతా కూడా ఒక లైన్ లాగా నడుస్తుంది అనుకోవచ్చా? లేదండి. ఇదంతా ఒక ముఠా. ఇదంతా ఒకే గ్యాంగ్. ఇప్పుడు హర్ష సాయి ఈ విషయాలన్నీ కోర్టులో ఫైట్ స్టార్ట్ చేశాడు. చాలా కాలం క్రితమే స్టార్ట్ చేశారు. మీరు చెప్పిన ఎవరైతే అతనితో మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద విశాఖపట్నం జిల్లా కోర్టులో డెఫమేషన్ సూట్ కూడా పెండింగ్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏదైతే మాట్లాడుతున్నారో వీళ్ళు మాట్లాడే దాంట్లో వాస్తవికత, యథార్థత ఉంటే ఖచ్చితంగా దే షుడ్ కమ్ డైరెక్ట్లీ టు ద కోర్ట్. అంతే తప్ప వీడియోలు మాట్లాడినంత మాత్రాన ఏమవుద్దండి? హర్ష సాయి ఇఫ్ ఈస్ ఫౌండ్ గిల్టీ అతను ఖచ్చితంగా మీరు కోర్టే కదా తేల్చాలి. ఇప్పుడు వీళ్ళు కోర్టుకు రారు, సమన్లు తీసుకోరు, వాయిదాలు తెలుసుకుంటా ఉంటారు. కానీ మీరు కోర్టుకు రావాలి కదా! కోర్టుని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? దట్ ఈస్ మై జెన్యూన్ క్వశ్చన్. సో కోర్టుకు రావడం మానేసి ఇప్పుడు హర్ష సాయి ఫస్ట్ నుంచి ఈజ్ లా అబైడింగ్ సిటిజన్. అతను లానే నమ్ముకొని ఉన్నాడు. అతను క్లీన్ హ్యాండ్స్ తో కోర్టునే అప్రోచ్ అయ్యి ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మ్యాటర్ కోర్టులోనే ఉంది. కాకపోతే అది ఈ పర్టికులర్గా ఎవరైతే కేసు పెట్టారో ఆ అమ్మాయి అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పేరు మీద లేదు కానీ వీళ్ళంతా ఎవరైతే మాట్లాడుతారో వీళ్ళంతా ఒక టీం అండి. అంటే సార్ ఇప్పుడు తను ఏం చెప్తుందంటే తన దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పేసి మరి చెప్తుంది. అంటే ఇక్కడ ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో తను ఏమని కంప్లైంట్ ఫైల్ చేసింది, ఆ ఎఫ్ఐఆర్ అయితే మనకి బయటకైతే రాలేదు. తను అందులో ఏమేమి నమోదు చేసింది కూడా బయటికి రాలేదు సార్. కానీ బయట వినిపిస్తుంది అయితే ఏంటంటే 2 కోట్ల రూపాయలు నేను తనకి ఇచ్చానని చెప్పేసి తను అంటుందని చెప్పేసి అయితే మరి ఆ వార్త అయితే బయటకు వచ్చి మరి నిజంగానే తన దగ్గర నుంచి హర్ష సాయి 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడా? ఇప్పుడు చూడండి, హర్ష సాయి ఈజ్ ది హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ యూట్యూబ్ స్టార్. మనందరికీ తెలిసింది. అతనికి ఉన్న కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ అని ఇదంతా. హర్ష సాయి ఒక 30 సెకండ్స్ వీడియో పెడితే 1 కోటి వస్తుంది, 2 కోట్లు వస్తుందని వీళ్ళే ప్రచారం చేస్తున్నారు. డబ్బే సంపాదించాలి, డబ్బే అతనికి అనుకుంటే అతను అలాంటి వీడియోలు చక్కగా చేసుకోగలడు, డబ్బును చేసుకోగలుగుతాడు. అతను హర్ష సాయి డబ్బు సంపాదించుకోవాలి, లేకపోతే డబ్బే ప్రథమావిధిగా బతకాలన్న విధానంలో హర్ష సాయి లేడు. అయితే హర్ష సాయిని వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అవన్నీ అబోధ కల్పనలో తప్ప ఇంకొకటి కాదు. ఇందులో వాళ్ళ డాడీ కూడా సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది సార్. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇప్పుడు చూడండి అమ్మా, మీరు కొంచెం ఆలోచిస్తే పెద్ద ఎక్కువ కూడా అక్కర్లేదు. ఇప్పుడు హర్ష సాయి మీద ఇప్పుడు ఈ కంప్లైంట్ లో వచ్చిన 4 అంశాలుగా విడివిడిగా చూద్దాం. ఒకటి ప్రేమ,
2 పెళ్లి, 3 సెక్షువల్ ఎక్స్టార్షన్, 4 సెక్షువల్ అసాల్ట్, 4 ఎక్స్ట్రాక్టింగ్ మనీ. ఈ 4 రకాలుగా చూస్తే అసలు ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించింది లేదు, అదంతా శుద్ధాబద్ధం. ఆ అమ్మాయి లవ్ చేస్తా, ఆ అమ్మాయి నువ్వు నన్ను ప్రేమిస్తావా లేదా అని ఫోర్స్ చేస్తున్న ఆడియోలు కూడా మనకు రిలీజ్ అయినాయి. అవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఇకపోతే అసలు లవ్వే లేనప్పుడు పెళ్లి ఏంటండి? ఇప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత, ఈ అబ్బాయి వయసు ఎంత కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ అబ్బాయి వయసు 24, ఆ అమ్మాయి వయసు దగ్గరగా ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ అని అంటున్నారు. మన రికార్డెడ్ అయితే ఇంకేం తెలియట్లేదు కానీ చెప్పటం. అసలు పెళ్లి ప్రపోజల్ అనే క్వశ్చనే లేదు. 3 డబ్బులు అంటారా? ఇప్పుడు ఈ అమ్మాయి మొట్టమొదటిగా మీ బోటి యాంకర్ ద్వారానే ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి యూట్యూబ్లో ఒక సాంగ్ చేద్దామన్న ప్రపోజల్తో వచ్చారు. దానికి హర్ష సాయి ఒప్పుకోలా. మళ్ళా కొంతకాలం తర్వాత నెట్ఫ్లిక్స్లో ఏదైనా ఒక సినిమా చేద్దామని వస్తే ఓకే, ఆ సినిమాకు ఒప్పుకున్నాడు. దానికి ఒక ₹1 కోటి అడ్వాన్స్ ఇస్తానన్న రెమ్యునరేషన్ అన్నారు. ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. ఈ ఖర్చులు ఏదైతే ఉన్నాయో హర్ష సాయి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు తప్ప వీళ్ళు ₹1 ఇవ్వలేదు. సింగిల్ చిల్లిగా ₹1 కూడా తనకి ఇవ్వడం జరగలేదు. ఇప్పుడు 2 కోట్లు ఇచ్చామంటున్నారు. చూడండమ్మా, ఈ రోజుల్లో ₹2 కోట్ల డబ్బులు ఇస్తే అనేక రూపాల్లో మనకు సాక్ష్యాలు ఉంటాయి. పేటిఎం, ఏటీఎం, గూగుల్ పే, రకరకాల విధాల్లో పే చేయొచ్చు. అటువంటిది ఏమీ లేదు. చెక్, డ్రాఫ్ట్, ఆర్టీజీఎస్ ఏది ఒక్కట్లే. సింపుల్గా మేము 2 కోట్లు ఇచ్చామంటారు. హౌ ఇట్ ఈస్ బిలీవబుల్? అండ్ మోర్ ఓవర్ అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకో పార్ట్కి వచ్చేసరికి ఏమైంది? ఇప్పుడు సెక్షువల్ అసాల్ట్ అంటారు. సెక్షువల్ అసాల్ట్ ఎంత ఘోరంగా ఉందంటే, కూల్ డ్రింక్ లో మత్తు మంది ఇచ్చాడు, కూల్ డ్రింక్ లో మత్తు మందు, తర్వాత సెక్షువల్ అబ్యూజ్ చేశాడు, అదంతా రికార్డ్ చేశాడు. ఇవన్నీ చూడటానికి కూడా క్వైట్ అబ్జర్వ్డ్. అయితే ఇదంతా కూడా ఏదైతే హర్ష సాయి ఫేమ్ ఉందో, ఇప్పుడు 4వ పాయింట్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఆ టీజర్ రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు కూడా మెగా మెగా మెగాలోడాన్ అని ఒక పిక్చర్ తీశారు. ఇప్పుడు ఆ సినిమా ట్రైలరు, టీజరు చాలా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆ హిట్ అయిన తర్వాత చాలా మంది ఫైనాన్సర్లు వచ్చారు, మేము ఇన్వెస్ట్ చేస్తామని. బట్ వాళ్ళు ఏమడుగుతున్నారు? వచ్చిన వాళ్ళంతా హర్ష సాయి డేటు, హర్ష సాయి గ్యారంటీ, హర్ష సాయి పూచికత్తు అడుగుతున్నారు. హర్ష సాయి ఎందుకు ఒప్పుకుంటాడు? అప్పటికే ఇలా రూపం తెలిసిన హర్ష సాయి ఒప్పుకోపోవడంతో ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఇందులో ఏది నిజం లేదు. అంటే ఇక్కడ ఫస్ట్ మరి తను అలిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు హర్ష సాయి ముందుకు వచ్చి మాట్లాడలేదంటారు సార్? మరి హర్ష సాయి అమ్మ, ఇప్పుడు మనది ఒక హిందూ కల్చర్. మనం జనరల్ గా ఇంట్లో అందరిళ్లలో ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలు అంతా పైగా ఇప్పుడు హర్ష సాయి ఈ అమ్మాయి ఒక్కళ్ళనే కాదు, మీరు చూడండి అనేక వేల వీడియోలు మీరు కనుక గమనిస్తే ఎవరిని దూషించినట్టు కానీ, గట్టిగా మాట్లాడినట్టు కానీ, పరుష పదజాలం వాడినట్టు కానీ మన దగ్గర ఏం సమాచారం అసలు లేదు. ఎందుకంటే హర్ష సాయి ఈజ్ ఆల్వేస్ ఎ ప్రొడక్టివ్ బాయ్ అండ్ ఆల్వేస్ ఎ పాజిటివ్ గై. అంతే తప్ప నెగిటివ్ గా మాట్లాడటం, వాళ్ళని మాట్లాడటం ఇంతవరకు ఇతన్ననే కాదు, ఎవరు విమర్శించినా సరే అతను ఏం పట్టించుకోలే. అతని పనిలో అతను ఉన్నాడు తప్ప ఇంకోటే లేదు. అంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే హర్ష సాయి ఇది అంటే కావాలని పోలీసులకు దొరకకుండా, అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో కొంతవరకు అయితే నిజం ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే సార్, చాలా వరకు ఈయనకి సహాయం అంటే ఏదైతే పేదలకు సహాయం చేస్తున్నారో చాలా వరకు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచో వస్తున్నాయి అనేది కూడా చాలా మందిలో చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు అదే నడుస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఆయన హెల్ప్ చేసినప్పుడు ఎవరు అడగనే ప్రశ్నను ఇప్పుడు ఒక్కసారి తన వార్తల్లోకి ఇలాంటి ఒక ఎలిగేషన్స్ తో వార్తల్లోకి ఎక్కగానే అందరికి ఒక డౌట్ వచ్చింది. మరి దీని మీద మీరు ఎలా చెప్తారు సార్? అతను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి అకౌంట్స్ ఉన్నాయి. అతను సంపాదించిన ప్రతి రూపాయికి అకౌంట్స్ ఉన్నాయి. ఇదేం ఇల్లీగల్ మనీ కాదు, లేకపోతే ఇంకోలా వచ్చిన మనీ కాదు. అది అతను ఖచ్చితంగా యూట్యూబ్ ద్వారా వచ్చిన సంపాదనే ఉంచుకోకుండా ఖర్చు పెట్టడమే అతను చేసిన తప్పులా కనిపిస్తుంది తప్ప ఇంకోటి కాదు తల్లి. హర్ష సాయి ఏదో సంఘానికి వ్యతిరేకంగా పనిచేసే అబ్బాయి కాదు, సంఘ విద్రోహ శక్తి కాదు, లేకపోతే పారిపోయే మనిషి కాదు, తప్పులు చేసి పక్కకెళ్లే మనస్తత్వం ఉన్న అబ్బాయి కాదు. ఇక మీరు అంటున్నట్టు అతను కనిపించట్లేదు, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అంటే మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో లీగల్ రికోర్స్ చేసుకుంటారు, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. అంటే ఇప్పుడు మరి హర్ష సాయిని తప్పు లేదు అని
తే అంటే తేలడానికి ఎంత టైం పట్టుద్ది సార్? ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయి అంటే మనం చూసాం రాజ్ తరుణ్ విషయంలో కూడా తను ఎంతవరకు వెళ్ళింది, లావణ్య ఎలాంటివి పెట్టింది అని చెప్పేసి మనం చూసాం. చాలా వరకు ఇప్పుడు అన్ని ఇలాంటివి బయటకు వస్తున్నాయి. అంటే ఆ చాలా రోజులు వాళ్ళతో ఉండి తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్యలో చెడి బయటకు వచ్చినాయి అన్ని మనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి. మరి ఇప్పుడు మరి ఎవరైతే ఈ మహిళ ఉందో తను పెట్టిన కేసుకి అంత స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయా లేవా సార్ అసలు మరి? అసలు ఎటు ఎటు నాకు యాజ్ ఫార్ యాజ్ మై ఎక్స్పీరియన్స్ ఆవిడ రిలీజ్ చేసిన వీడియోలు కానీ ఆవిడ నోటి మాట తప్ప ఇంకెటువంటి ఆధారాలు ఇప్పటి వరకు ఆవిడ బయట పెట్టింది లేదు. బహుశా పోలీసులకు కూడా నేనేం ఇచ్చింది అనుకోవట్లేదు. ఎందుకంటే ఒకవైపు ఏమో డబ్బులు ఇచ్చానంటుంది, ఇంకొక వైపు ఏమో ప్రేమించానంటుంది, ఇంకొక వైపు పెళ్ళి అంటుంది, ఇంకొక వైపు రేప్ అంటుంది. సో దీన్ని ప్రేమనాలా, పెళ్ళనాలా, రేప్ అనాలా, మనీ ఇష్యూ అనాలా? మెంటల్‌గా ఆలోచించండి. అసలు తండ్రికి ఏం సంబంధం ఉంటదండి? ఈ సెక్షువల్ అసాల్ట్, ఈ ఫిజికల్ అసాల్ట్, ఈ మనీ ఎక్స్‌ట్రాక్షన్. తండ్రిని తీసుకురావటం ఏంటండి? ఇది చాలా దుర్మార్గం గదా! సో ఇందులో అయితే ఎలాంటి సాక్ష్యాధారాలు ఇంతవరకు ఆ అమ్మాయి ప్రూవ్ చేయలేదు కాబట్టి హర్ష సాయి సైడ్ నిజం ఉంది. ప్రూవ్ చేయడం ఈజ్ అ డిఫరెంట్ స్టేజ్. కానీ అసలు ఇంతవరకు ఆవిడ దగ్గర ఏదో సాక్ష్యాలు ఉన్నట్టుగా బయట పెట్టింది కూడా మాకైతే ఏం కనిపించలేదు. అంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే ఇంతవరకు తను పోలీసులకు అయితే ఇచ్చినట్టు గానీ న్యూస్ అంటే మీడియాకి ఇచ్చినట్టు గానీ ఎక్కడైతే కనిపించట్లేదంట. లేదు లేదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మరి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు సార్ ఈ కేసు విషయంలో? ఇంతవరకు ఎఫ్ఐఆర్ రాలేదమ్మా. మరి ఏంటో కొంచెం చిత్రంగా ఉంది. ఎఫ్ఐఆర్ కట్టిన ఇంత టైం కూడా ఇంకా ఎఫ్ఐఆర్ రాలేదు. ఎఫ్ఐఆర్ మా చేతికి వచ్చిన తర్వాత ఐ విల్ కమ్ విత్ మోర్ అప్డేట్స్. అలాగే లీగల్ గా ఏం చేయాలి ఏంటి అనేది విల్ టేక్ ద లీగల్ రికోర్స్ యాక్షన్. రైట్ సార్.